respected dignitaries on and off this stage. ఈరోజు ఆర్గన్ డొనేషన్ అవేర్నెస్ డే అని మనందరికీ తెలుసు. బట్ రీసెంట్ పాస్ట్లో చూస్తే మనము ప్రతిరోజు ఏదో ఒక డే జరుగుతుంది. సోషల్ మీడియాలో, వాట్సాప్లో, ఇన్స్టాగ్రామ్లో మనం మెసేజ్లు పెట్టుకుంటాము. కొన్నిసార్లు విసుగ్గా కూడా ఉంటుంది. ఫాదర్స్ డే, మదర్స్ డే నుంచి సిస్టర్స్ డే, బ్రదర్స్ డే, ఆ తర్వాత ఎవ్రీ డిజీజ్ హ్యాస్ ఇట్స్ ఓన్ డే. దే ఆర్ సమ్ ఇంపార్టెంట్ డేస్. నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు ఆర్గన్ డొనేషన్ అనేది అప్పుడే స్టార్ట్ అయింది, వే బ్యాక్ ఇన్ 90s. ఐ యూస్ టు థింక్, ఎవరు ఆ క్రిటికల్ సిచ్యువేషన్లో ఆర్గన్ డొనేషన్ గురించి ఆలోచిస్తారు? అసలు ఆలోచన వస్తుందా అటెండెంట్స్కి? ఆ సిచ్యువేషన్లో ఎలా వాళ్ళ మెంటల్ స్టేటస్ ఎలా ఉంటుంది? ఇది ఇండియాలో అంత పాసిబుల్ కాదు, కొద్ది కష్టమే అర్థం చేసుకోవడం అని అనుకున్నాను. బట్ రీసెంట్ పాస్ట్లో మనం చూసుకుంటే జిఎస్ఎల్ మెడికల్ కాలేజ్లో ఒక డెర్మటాలజీ స్టూడెంట్ మనం చూసాము. అన్ఫార్చునేట్లీ షీ మెట్ అన్ యాక్సిడెంట్ అండ్ వాలంటరీలీ వాళ్ళ పేరెంట్స్ ఆ సిచ్యువేషన్లో దే హ్యావ్ డిసైడెడ్ టు డొనేట్ ద ఆర్గన్స్ ఆఫ్ ద డాక్టర్. దెన్ ఐ రియలైజ్డ్ ఇన్ ద రీసెంట్ పాస్ట్ దట్ we are aware of this organ donation, but it still needs దీని గురించి డీపర్ సెక్షన్స్ ఆఫ్ పబ్లిక్లో మనము ఈ ఆర్గన్ డొనేషన్ గురించి అవేర్నెస్ తీసుకురావాలని చెప్పి ఎవ్రీ ఇయర్ ఒక్కసారన్నా, యూజువల్లీ మన బ్రెయిన్ ఏంటంటే లాస్ ఆఫ్ మెమరీ అనేది ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్. మెమరీ లాస్ అనేది బ్రెయిన్కి ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ మెమరీతో పాటు. సో ఎవ్రీ ఇయర్ ఒక్కరోజన్నా కనీసం దీని గురించి మనం ఆలోచిస్తే, ఆర్గన్ డొనేషన్ గురించి స్టిమ్యులేట్ చేయగలిగితే, ఇట్ విల్ బీ ఏ బూన్ టు, ఆల్రెడీ సార్ వాళ్ళు చెప్పున్నారు, ఒక్క బ్రెయిన్ డెడ్ పర్సన్ ఆర్గన్స్ డొనేట్ చేస్తే 8 lives సేవ్ చేయొచ్చని. బట్ రీసెంట్ పాస్ట్లో యాజ్ ద రీసెర్చ్, సైంటిఫిక్ రీసెర్చ్ ఇంప్రూవ్ అయ్యే కొద్దీ ఇట్ ఈస్ సెడ్ దట్ ఇట్ కెన్ సేవ్ 56 lives. ది టిష్యూ, ఇప్పుడు ఆర్గన్ కాకుండా టిష్యూస్ కూడా ట్రాన్స్ఫర్ చేస్తున్నారు, లైక్ బోన్, స్కిన్, బ్లడ్ వెజల్స్, యూటరస్. సో ది ఆర్గన్ డొనేషన్ ఏదైతే ఉందో మనకు, ఇట్ కెన్ సేవ్ 56 lives. రీసెంట్గా మనము లాస్ట్ 1 year నుంచి మన నారాయణ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో వీ హ్యావ్ స్టార్టెడ్ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ ప్రోగ్రామ్. సో liver, if you see the liver, it has got the highest success in of all the organ transplants. ఇది ఎంతమందికి తెలుసు? సో among all the organ transplants, liver has got the best success rate, 80 to 90%. 5 year survival rate ఉంది, depending upon the indication of organ transplant. And now there is no need to go to any metro cities or any other cities for liver transplantation. మన నారాయణ మెడికల్ కాలేజ్ హాస్పిటల్లో ఒక మల్టీ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ టీమ్ ఉన్నారు. అందులో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్కి వీ హ్యావ్ ఎవ్రీ ఫెసిలిటీ అండ్ వీ ఆర్ డూయింగ్ లివర్ ట్రాన్స్ప్లాంట్. సో ప్లీజ్ ఇది అందరికీ చెప్పండి. ఎవరైతే రిక్వైర్డ్ ఎండ్ ఆర్గాన్ లివర్ డిజీజ్తో బాధపడుతున్నారో, లివర్ జబ్బుతో బాధపడుతున్నారో, ఎవరికైతే ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ అవసరం ఉందో వాళ్ళు మెడికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ అండ్ సర్జికల్ గ్యాస్ట్రోఎంట్రాలజీ ఓపీడీస్కి వచ్చి వాళ్ళ రిజిస్ట్రేషన్ చేసుకుంటే విల్ పుట్ దెమ్ ఆన్ ద లిస్ట్, జీవన్దాన్ లిస్ట్. డిపెండింగ్ అపాన్ ది సివియారిటీ ఆఫ్ ది డిజీజ్ దే కెన్ హ్యావ్ ఎనీ ఆర్గన్ డొనేషన్ జరిగితే we can go for a liver transplant in Nellore, in Narayana Medical College with the best facilities. So please spread this message and thank you. నారాయణ మాతృసేవా పథకం అమ్మతనానికి కమ్మనైన పథకం. సుమారు 1500 విలువగల నారాయణ బీబీ హెల్త్ కిట్ ఉచితం. అవుట్ పేషెంట్స్ కు ప్రతి నెల డాక్టర్ ఫీజు ఉచితం. అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఉచితం. గర్భిణీ స్త్రీలు కాన్పు కోసం కానీ ఇతర అవసరమై హాస్పిటల్లో చేరినప్పుడు బెడ్ ఛార్జీలు ఉచితం. ప్రాథమిక వైద్య పరీక్షలు ఉచితం. మందులు ఉచితం. బ్లడ్ బ్యాంక్ నందు అవసరమైన వారికి రక్తం ఉచితం. 5 నుండి 9 నెలల గర్భిణీలకు ప్రతి నెల చెకప్ సమయంలో ఉచిత డ్రై ఫ్రూట్ బాక్స్ మరియు వేరుశెనగ చిక్కీలు ఉచితంగా ఇవ్వబడును. బిడ్డ పోషణ నిమిత్తం తల్లికి 3000 రూపాయల నగదు అందించబడును. కాన్పు కోసం అంబులెన్స్ ఉచిత పికప్ సదుపాయం కలదు. నెల్లూరు నగర పరిధిలో నారాయణ మాతృసేవా పథకం, నెల్లూరు.